మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాన్ని అమలుపరచమని ఏఐటియుసి కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కావాల్సిన మధ్యాహ్న భోజన దినుసులను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్తో ఏఐటియుసి సంఘం మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెకు దిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత ప్రభుత్వ కార్యాలయం కొత్త కలెక్టరేట్ గేటు ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా అధ్యక్షురాలు భైరి సాయమ్మ తమకు వేతనంగా ఇస్తున్న 1000 రూపాయల స్థానంలో 2000 రూపాయలకు మాత్రమే పెంచిందన్నారు. గత సంవత్సరం జూలై మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకానికి రావాల్సిన బకాయిలు జిల్లా వ్యాప్తంగా సుమారు 15 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా కనీస వేతనాన్ని అమలుపరిచి తమకు 10,000 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన ఆహార దినుసులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కాగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల యూనియన్ ఉపాధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తీర్చాలన్నారు. లేకుంటే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సమ్మెకు దిగటం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె బాట పట్టారు. గత సంవత్సరం జూలై మాసం మొదలుకొని నేటి వరకు ఉన్న బకాయిలతో పాటుగా తమ జీతభత్యాలను పెంచాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మెకు దిగారు. నమస్కారము, నా పేరు సాయమ్మ, జిల్లా అధ్యక్షురాలిని. మాకు ఏమున్నది అంటే జూలై వరకు డబ్బులు లేవు. జూన్లోనే ఇచ్చిండ్రు, ఒకటే స్కూల్ చాలైన నుంచి 15 రోజుల పైసలే ఇచ్చిండ్రు. జూలై నుంచి బకాయిలే ఉన్నాయి. జీతాలు కానీ పిల్లలకు అండి పెట్టిన భోజనం కానీ అన్ని బకాయి ఉండే. మేము సుగా ఎక్కడి నుంచి తేలా, మేము గరీబ్ గాళ్ళము, మాతోని కాదు అన్ని. ఇప్పుడైతే గవర్నమెంట్ మొత్తము వాళ్ళే సప్లై చేయాలి. గుడ్డు కానీ, పప్పు కానీ, నూనె కానీ, ప్రతి వస్తువు సిలిండర్ కాడికి వెళ్ళి గవర్నమెంటే సప్లై చేయాలి. అయ్యా ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఎన్నిసార్లు అడిగినా సుగా ఇయ్యలేడు. ఇప్పుడు అన్న నువ్వన్నా మాకు మమ్మల్ని చూడు, మేము గరీబ్ గల్లము, మేము ఏడకెళ్ళి తెచ్చి పెట్టాలి. 7 నెలల నుంచి మాకు తట రూపాయి లేదు. రావాలంటే నువ్వు బస్సు పిరిపెట్టినావు, ఇప్పుడు బస్సులు వచ్చినాము కానీ మాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు అన్నమోళ్ళు పెట్టాలా, మాకు అది కావాలా ముఖ్యంగా. నువ్వు ఆగమ్మా పెట్టినావు, మళ్ళా కేసీఆర్ రాగి జావ పెట్టిండు, అది ఫిరే. ఏడకెళ్ళి తేవాలా, సిలిండర్లు ఏడకెళ్ళి తేవాలా, కట్టెలు ఏడకెళ్ళి తేవాలా, అన్నీ ఫిరి అంటే మేము ఏడకెళ్ళి తెచ్చి మేము బతుకుతామా? మేము చేసేదే చిన్న కూలి. ఆ చిన్న కూలి ఇవన్నీ పెట్టమని వాళ్ళు ఏమో విద్యార్థులకు పెట్టాలా, నష్టపోతున్నారని సాలరు అంటున్నారు. సాలరు మొక్కలను బాధ పెడుతున్నారు. మేము ఎక్కడి నుంచి తేవాలా? 6 నెలల నుంచి బకాయి లేదు, పైసలు లేవు. కొందామంటే దుకాణాలలో మాకు ఇస్తలేరు. వాళ్ళన్న బాకీ ఇవ్వన్న సుఖం మమ్మల్ని నమ్ముతలేరు. బాకీకి మీకు రావుపో 5-6 నెలల దాకా పైసలు అని అంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా? మొత్తం గవర్నమెంటే సప్లై చేయాలా. ఇప్పుడు మాత్రం మాకు ముఖ్యమంత్రి 2000 పెంచిండు. ఆ 2000 పోయేటప్పుడు బిచ్చం వేసినట్టు 2000 వేసిండు. ఆ 2000 బిచ్చం వేస్తే పట్టుకున్నాము. ఆ బిచ్చం సుఖం మాకు సరిపోతలేదు. ఇప్పుడు నువ్వు 10,000 ఇస్తాను ఒప్పుకున్నావయ్యా. ఆ 10,000 మాకు అమలు చేయు. మొత్తం నిత్య అంగన్వాడికి ఎట్లా సప్లై చేస్తున్నావో అట్లనే మాకు అంగన్వాడి లెక్క అన్ని సప్లై చేయమని నీకు నమస్కారం పెడుతున్నాను. సంవత్సరాలు ఎన్ని ఉద్యమాలు చేసినా మా కార్మికులను పట్టించుకోలేని పరిస్థితి. ఈ కార్మికులతో పాటు ఈ తింటున్న పిల్లగాని విద్యార్థులకు కూడా ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోక ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక సంతోషం అనేది ఉన్నది. గత ప్రభుత్వం మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇస్తామని కార్మికులు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా సప్లై చేస్తామనేది ఒక ఆలోచన ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇవన్నిటితో పాటు వీళ్ళందరికీ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు మిగతా ఈ కార్మికుల సమస్యలు, డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా సప్లై చేసి అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు 15 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయినా కానీ ఇప్పటికీ 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. అయ్యా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పట్టించుకొని మా మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పిల్లగాళ్ళ ఆకలిని తీర్చి మా కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనకు రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్లు ఇవి ఇవ్వాలని చెప్పేసి, దీంతో పాటు ప్రజాపాలన అని చెప్పేటటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనకు ఇచ్చినటువంటి హామీ 10,000 వేతనం ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. గెలుపొందిన వెంటనే అవి ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వీరికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం శాంతియుతంగా
కార్మికులు కలవడానికి రావడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం చేయని ఎడల భవిష్యత్ కాలంలో మరింత ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన ఉధృతమైన పోరాటాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకంకి వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు. ఇంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు తమ జీతాలను 10,000గా పెంచాలని చెప్పేసి, అంతేకాకుండా తమకు సప్లై చేసే ప్రతి వస్తువు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి సప్లై చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి అంటున్నారు. అంతేకాకుండా సామరస్యంగా శాంతియుతంగా వెళ్తున్నటువంటి ఈ సమ్మెని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల ఈ స్ట్రైక్ను ఉధృతం చేసి రాష్ట్ర స్థాయి వరకు తీవ్రంగా పోరాడతామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఇది. కెమెరామెన్ నరసింహతో ఉమామేశ్వరరావు, నిజామాబాద్.